నిజానికి ఇది ఎవరైనా ఆకతాయి చేసిన పని అనుకోవాలా, లేదంటే మనము ఒక వారం రోజుల క్రితం చూసాం విజయనగరంలో పేలుడు పదార్థాలు కొన్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఒక వ్యక్తి, విజయనగరంలో ఉంటున్న ఒక వ్యక్తి యోగా డే రోజు పేలులకు పాల్పడాలి అని. సో అందులో భాగంగా పోలీసులు ఎంత అలర్ట్గా ఉన్నారు, రెక్కీలో భాగంగానే ఇది ఎవరైనా చేశారు అని అనుకోవాలా, లేక ఆకతాయి పని అనుకోవాలా? అంటే లేదు డెఫినెట్గా ఇది ఒక ఆకతాయి పనిగానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా పోలీస్కి ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించిన పరిస్థితి, టోటల్ టీమ్ని కంట్రోల్లో తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ మనం కానీ చూసుకుంటే పోలీసుకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సార్ ఏమన్నా సోర్స్ ఇప్పుడు దాకా మీకున్న సమాచారం ఉంది? మా వచ్చిన సమాచారం ప్రకారం అయితే మేమంతా ఎర్లీ మార్నింగ్ చెక్ చేస్తున్నామండి. ఇప్పుడు దాకా ఇదేం కనిపించలేదు. కాకపోతే ఎవరైతే ఫోన్ కాల్ చేశారో అతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా పోలీసు వారు ట్రై చేస్తున్నారండి. అతను కానీ దొరికితే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్. అది కాల్ ఎక్కడికి వచ్చింది? అతను ఎక్కడి నుంచి వచ్చాడో మాకు కంట్రోల్కి వచ్చిందండి. ముందుగా కంట్రోల్ వచ్చి మా సిపి గారు మమ్మల్ని ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫామ్ చేశారు, వెళ్ళి చెక్ చేయమన్నారు. మేము మార్నింగ్ చెక్ చేస్తున్నాము. కాదు ఇప్పటివరకు ఇదేం కనిపించలేదు. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాము. ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళని పట్టుకోవడానికి మా పోలీసు వారు ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా థ్యాంక్ యూ. సో ఒకవైపు మనం కానీ చూసుకుంటే ఇక్కడ బాంబ్ స్క్వాడ్ సిస్టమ్ కూడా వచ్చింది. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసేందుకు ఏదైతే ఉన్నారో వెనకాలకు సంబంధించిన ఆహారంలో కూడా కొంత ఆ ఆహారాన్ని నడుపుతున్నారు. ఇక్కడ పూర్తిగా కూడా బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన క్లియర్ విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. రోహిత్ ఇక్కడ ఏం జరుగుతోంది అనేది పూర్తిగా కూడా వీటితో కూడా కొంత తనిఖీలు చేయించాలి. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ మనకు వచ్చింది ఎల్ఐసి బిల్డింగ్కి టార్గెట్ చేశామని వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా కూడా ఉదయం నుంచి తనిఖీలు చేశారు. జాగలాలతో తనిఖీలు చేశారు, స్పెషల్ దీంతో తనిఖీలు చేశారు. తర్వాత కొన్ని మెరుగైన పరికరాలు వీటన్నిటిలో కూడా బాంబుని గుర్తించే పరికరాలు వీటన్నిటితో కూడా తనిఖీలు నిర్వహించారు. ఫైనల్గా ఇక బాంబు స్క్వాడ్కి సంబంధించిన ఏ విధంగా బాంబులని వెల్యుయేషన్ చేసి అంటే డిస్పై చేసే నిర్వీర్యం చేసే తనిఖీలకు సంబంధించిన బృందం కూడా వచ్చింది. ఇప్పుడే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మనం కానీ క్లియర్గా చూసుకుంటే చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. ఆర్టీవీలో ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఏదో వేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా ఉండుండొచ్చు అని ఇంకా తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు అక్కడ. యా డెఫినెట్గా తనిఖీలు ముమ్మరంలో భాగంగానే అయితే కొంత క్లారిటీ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకైనా మేలు ఒక్కోసారి ఈ బాంబు డిఫ్యూజ్ సిస్టమ్స్కి సంబంధించిన స్పెషల్ టీం వచ్చింది. ఆ టీంతో ఈ వ్యవహారాన్ని అంతా కూడా క్లియర్ చేసే పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అంతా కూడా సిద్ధమవుతుంది. 2-3 సహాయకులు దానికి సంబంధించిన ఆహారాన్ని అంతా కూడా నడుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ తద్వారా వచ్చిన ఆహారంతో ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే ఈ టీంని ఏ విధంగా ముందుకు నడపాలి అనే దాని మీద కూడా చాలా హెవీ మెటీరియల్ రోహిత్. ఇది ఒక మనిషి సాధారణంగా వేసుకునే అంత ప్రయత్నం చేస్తే చాలా గట్టి మెటీరియల్ ఉంది, చాలా వెయిట్ మెటీరియల్. 65 కిలోల బరువు ఉందంట కేవలం. ఇది 65 కిలోల బరువు దీనిపైన. ఇది మీరు ఎంత దూరం నడపగలరు బ్రదర్? ఒక 45 మినిట్స్ ఉంచుకోవాలి. 45 మినిట్స్ అంతే. అంతకంటే ఎక్కువసేపు ఉంచలేదు. సో చూస్తే పూర్తిగా కూడా హెల్మెట్స్ దగ్గర నుంచి ఇది 65 కిలోల బరువు ఉంది రోహిత్. 65 కిలోలు. ఇది కేవలం 45 నిమిషాలు మాత్రమే వేసుకోగలం. అందుకంటే కూడా దీన్ని ఎక్కువసేపు ధరించలేమని చెప్పి ఇక్కడున్న స్పెషలైజ్డ్ కానిస్టేబుల్ అక్కడున్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దీంతో కొంత తనిఖీలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన కానీ మనం చూసుకుంటే ఆయన ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా మనం చూడొచ్చు. సో కంప్లీట్గా ఈ వ్యవహారంలో బాంబ్ రిఫ్యూజింగ్ స్క్వాడ్ టీంకి సంబంధించిన వ్యక్తులు తనిఖీలు ఇక్కడ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక మనిషి 65 కిలోల బరువును మోసే ఆ స్పెషల్ డ్రెస్సు కోడ్ ఏదైతే ఉందో ఈ కోడుని వేసుకొని అతను పూర్తిగా కూడా తనిఖీలు చేసే పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. సో కంప్లీట్గా కూడా వ్యవహారంలో ఎక్కడికక్కడ ఇక్కడ ప్రతి షాపుల్ని కూడా ఇంకా ముమ్మర తనిఖీల్లో భాగంగానే ఈ టీంని పిలిపించామనేది చెప్తున్నారు. మనం కానీ చూస్తే అతను ఏ విధంగా వ్యవహారాన్ని
తనిఖీలు చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఉంది. అక్కడున్న చిన్న షాపులకు సంబంధించి కావచ్చు, లేకపోతే బట్టి కొట్టులు అంటారు కదా, చిన్న చిన్న రోడ్ల మీద ఉండే బట్టి కొట్టులను కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇంత హెవీ వెయిట్లో ఉన్న దాన్ని కూడా అతను మేనేజ్ చేస్తూ చూడొచ్చు ఎంత కష్టతరమైన పని ఇది. బాంబు డిఫ్యూజింగ్ స్క్వాడ్ చేస్తున్న పరిస్థితులకి అక్కడున్న జాగిలాలు కూడా చాలా క్లియర్గా తనిఖీలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ జాగిలాలు ఒకవైపు, తర్వాత పోలీసులు సంబంధించిన బాంబ్ స్క్వాడ్ టీంకి సంబంధించిన టీము మరోవైపు వ్యవహారాన్ని అంతా కూడా పకడ్బందీగా నడుపుతోంది. ఓవరాల్గా ఒకటి ఆందోళన అయితే చెందాల్సిన పని లేదు అనేది, కొంత ఎప్పటికప్పుడు వ్యవహారంలో కొంత అనుమానం ఉన్న ప్లేసులన్నిటిని కూడా తనిఖీలు నిర్వహించారు. దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదు అనేది కొంత చూడాల్సింది. సో ఇక్కడ క్లియర్గా ఒక బీసెంట్ రోడ్డు పరిసరాల్లో బేసిక్గా ఎప్పుడు బీసెంట్ రోడ్డు లాంటి పరిస్థితులలో, లేకపోతే విజయవాడ లాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎప్పుడు ఇటువంటి బాంబు సంబంధించిన స్క్వాడ్ అయితే రాలేదు. సో అయినప్పటికీ పోలీసులు కొంత ఈ వ్యవహారం మీద సీరియస్గానే దృష్టి పెట్టారు. చాలా ఎఫెక్ట్ పెట్టిన పరిస్థితిని మనం చూసాం. కొంత క్లారిటీ ఉంది, అధికారులకు కూడా కొంత క్లారిటీ ఉంది. ఈ క్లారిటీలో ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అనేది. ఓవరాల్గా బాంబ్ స్క్వాడ్ కావచ్చు, రిఫ్యూజింగ్ టీం కావచ్చు, తర్వాత పోలీస్ జాగలాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కొంత బీసెంట్ రోడ్డు నార్మల్ పొజిషన్కి వస్తుంది, నార్మల్ కంట్రోల్కి. ఇందాక దాకా పోలీసులు ఎవరు కూడా దీన్ని అనుమతించలేదు, ఇప్పుడు కొంత అనుమతించే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కొంత నార్మల్ పొజిషన్స్కి వస్తుంది. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వరకు కూడా ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి ఇంత ప్యానిక్ సిచ్యువేషన్, అంటే ప్యానిక్ అంటే భయపడ్డారు కానీ అంత సిచ్యువేషన్ కాదు. కొంత పబ్లిక్లో విజయవాడ లాంటి సిటీస్లో ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ లేవు. బట్ ఒక్కసారిగా ఈ ఆందోళన కొంత ఇబ్బందికరంగా మారిందనేది చెప్పాలి. ఎక్కడికక్కడే వ్యవహారాన్ని చాలా క్లియర్గా అటు పోలీసు కావచ్చు, స్క్వాడ్స్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు. సో సార్ ఇప్పుడు బాంబ్స్ రిఫ్యూజింగ్ టీం కూడా వచ్చింది కదా, ఏదైనా మీకైనా అప్డేట్స్ కానీ ఇప్పుడు ఏమైనా వచ్చాయి? ఇప్పుడే చూసామండి, అంతా కూడా చెక్ చేసాము, తరోగా చెక్ చేసాము. ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడు కూడా ప్యానిక్ కాకుండా, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మన సెక్యూరిటీ చూసుకుంటూ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని కూడా పనిచేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏ ఆధారం కూడా రాలేదు ఇప్పుడు దాకా కూడా. అన్నీ తరోగా చెక్ చేసాము. మాకున్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా తీసుకొని వచ్చాము. డాగ్స్ చేస్తున్నాయి, తర్వాత ఎక్విప్మెంట్తో పాటు మరి ఎన్ఎల్జేడీలు, హెచ్హెచ్ఎంలు ఇవన్నీ చేస్తున్నాయి. ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు ఇప్పటి వరకు కూడా, కానీ పీస్ఫుల్గానే ఉంది. కానీ ఒక ట్రేస్ అయిందా? ఎందుకు, ఎక్కడి నుంచి కాల్ వచ్చింది అనేది ఏమన్నా ట్రేస్ వచ్చింది? ఎక్కడ వచ్చినది మనిషి మా పోలీసు సిబ్బంది దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అతను ఎవరైతే ఫస్ట్ అయితే అతను కాల్ చేసిన వ్యక్తి స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత ఇప్పుడు మరి ఆన్ చేసినట్టున్నారు. మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. మేమైతే పని చేస్తున్నాం సెక్యూరిటీ పరంగా, ఏం పని లేకుండా. సో ఇది చాలా క్లియర్గా పోలీసులు అయితే ట్రాక్ ఎవరైతే 100కి కాల్ చేశారో అది దాన్ని వ్యవస్థని అతను ఎవరు చేశారనే దాన్ని గుర్తించే పనిలో ఉన్నాం. మొదట ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, తర్వాత ఇప్పుడు కొంత ఆన్ అయింది. ఆ నేపథ్యంలోనే ఈ ట్రాకింగ్ మొత్తం కూడా జరుపుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కొంత ఎందుకంటే ఇది చాలా బీసెంట్ రోడ్, అటు బెంచ్ సర్కిల్ రోడ్డుకి తర్వాత ఈ రోడ్డుకి మొత్తానికి కూడా కలిసి ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో ఇది ఒక్కసారిగా పానిక్ అయిపోయింది. ఇక్కడ అంతా కూడా పబ్లిక్ లోపలికి రానివ్వని పరిస్థితి. పోలీస్ టీమ్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ ఏరియా లోపలికి ఎవరు రాలేదు. ఇది బెంచ్ సర్కిల్లోకి వస్తుంది, ఇది బీసెంట్ రోడ్లోకి వస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే వ్యవహారాన్ని